శుభోదయం. అందరికీ నమస్కారం. శ్రీ బసవన్న టీచింగ్ వ్లాగ్స్ అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక ఆసక్తి కలిగినటువంటి సోదరులారా, ఆత్మ సోదర సోదరీమణులారా, అందరికీ మరొక్కసారి నమస్కారం తెలుపుతూ, ఈరోజు బసవన్న మహిమలు ఏమని చెప్పను, ఏమని వర్ణించను. ఒక వేశ్య మోహములో పడి, అంటే ఆ రోజుల్లో లంజా అనేవాళ్ళు, దాని యొక్క మోహములో పడినటువంటి ఒక విటుడు బసవన్నను, బసవేశ్వరుని వద్దకు ఒక గొప్ప జంగమ దేవర వేషములో వచ్చి, బసవేశ్వరుని వారి సతీమణి అయినటువంటి గంగాంబిక ధరించినటువంటి పట్టు చీరను తన వేశ్య కోరిక మీద ఇమ్మని, తనకు దానం ఇమ్మని, అలా ఇచ్చినట్లయితే నీకు ఆ పరమేశ్వరుని కటాక్షము కలిగి నీకు పునర్జన్మ ఉండదని మారువేషంలో వచ్చి బసవన్నను మోసం చేయడానికి ప్రయత్నించాడు. అన్నీ తెలిసినవాడు బసన్న, త్రిలోక జ్ఞాని. అయినా కూడా గంగాంబికను పిలిచి ఆ పట్టు చీరను వలిచి అక్కడే దానిని తీసి వివస్త్రగా ఆ పట్టు చీరను తనకి ఇవ్వవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు. ఏం జరుగుతుంది, వాడు ఎందుకు పట్టు చీర కోరుకున్నాడు, మొదలైన విషయాలు తెలుసుకుందాం. జంగమ విటుడు, చూడు ఎంత చక్కగా జంగమ వేషములో ఉన్నాడు. ఎవరు? ఒక విటుడు. విటుడు అంటే ఎవరు? వేశ్యలను మరిగినవాడు, ఎప్పుడూ వేశ్య కొంపలలో పడి ఉండేవాడు. తన లంజ కొరకు బసవేశ్వర భార్య కట్టిన పట్టు చీర, అద్భుతమైన పట్టు చీర, అద్భుతమైన అంచులతో శోభించేటువంటి ముత్తైదువులు కట్టుకునేటువంటి పట్టు చీరను కోరుతాడు. ఎవరి కోసం? తన లంజ కొరకు. తెలుసుకుందాం. ఒకనాడు జంగమ విటుండొకడు లంజ ఇంటి నుండి బసవేశ్వరులను అడిగి ధనము తెమ్మని. మొదట వాడు ధనం అడిగాడు, చీర అడగలేదు. తన యొక్క వేశ్య యొక్క దాసిని పంపినాడు. ఎక్కడికి? బసన్న దగ్గరికి. ఆయన ఏమడిగినా ఇస్తాడు. వెళ్ళి కొంత ధనము నా ఖర్చుల కోసం తెమ్మని వేశ్య యొక్క చెలికత్తెను పంపినాడు. ఆ చెలికత్తె, ఆ దాసి బసవన్న ఇంటికి వెళ్ళి గంగాంబికను చూసింది. ఆమె కట్టిన పట్టు చీరపై కన్ను పడింది ఆ దాసి దానికి. ధనము మాట మరొకసారి. ఇప్పుడు ఈ చీర తన యొక్క యజమాని అయిన వేశ్యకు ఈ చీర కానుకగా ఇస్తే ఎంత బాగుండును అని దాసి దానికి దురాలోచన వచ్చింది. వెంటనే అది తిరిగి వెళ్ళిపోయి వేశ్య దగ్గర, అక్కా, నీకేమని చెప్పను? బావగారు నన్ను బసవేశ్వరుని అడిగి ధనము తెమ్మని పంపెను. కానీ నేను ఆ గంగాంబికను చూశాను. ఆమె కట్టిన పట్టు వస్త్రం, పట్టు చీర అద్భుతం. దాని అంచు ఈ ముల్లోకాలలో కూడా అటువంటి చీర లేదు అని వేశ్యకు చెప్పి, ఈ చీరను కోరుకో, బావగారిని అడిగి అది తెమ్మని నీవు చెప్పు అనింది. వేశ్య ఇంకా తక్కువ తింటుందా? వెంటనే అతన్ని పిలిచి, వాడు వేశ్యాలోలుడు, వేశ్యకు వీడు కూడా దాసుడే, కాళ్ళు పట్టేవాడు.
వెంటనే సిద్ధమై అలాగే తెమ్మని దాసీని పంపకుండా తానే బయలుదేరుతాడు. దుర్మార్గుడు బాగా శరీరమంతా భస్మధారణ చేసుకుని రుద్రాక్షలు పెద్ద పెద్ద రుద్రాక్షలు ధరించి నడయాడే దేవుడు, నడయాడే శివుడు, నడయాడే రుద్రుడుగా జంగమ దేవునిగా వెళుతాడక్కడికి. బసవಣ್ణ దర్శనార్థనం వెళ్ళి దర్శనమిమ్మని కోరుకుంటాడు. బసవేశ్వరుడు ఎవరో ఈ దివ్య పురుషుడు, మహాజంగముడు ఆ పరమేశ్వరుని ప్రతిరూపంగా వచ్చాడని అనుకొని మనస్సులో ఆహ్వానించి సత్కరించి పూజలు చేశాడు. బసన్న, బసవేశ్వర, నాకీ పూజలు వద్దు. నీ భార్య గంగాంబిక ధరించినటువంటి ఆ పట్టు చీర నాకు కావాలి. వెంటనే దాన్ని నాకు సమర్పించుమని ఆజ్ఞాపించాడు మహారుద్రుని వలె. ఇక ఆమెను అంటే గంగాంబికను వెంటనే రమ్మని పిలిచాడు బసవಣ್ణ, ఆజ్ఞాపించాడు. గంగాంబిక వినయంగా భర్త ఎదుట నిలబడి కరములు మోడ్చి తల వంచి నిలుచుకొన్నది. సతీ గంగా, ఈ జంగమ దేవర నీ యొక్క శరీరం మీద ఉన్న పట్టు చీరను కోరుతున్నాడు. నీవు లోపలికి వెళ్ళి ఆ చీర మార్చుకొని వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడే ఆ చీరను నీవు విప్పదీసి నగ్నంగా నిలిచి ఆ పట్టు చీరను అతనికి సమర్పించు, అతని కోరికను తీర్చు. ఇటువంటి జంగమదేవరలు, ఇటువంటి భక్తులు, శివభక్తులు కోరిన కోరికలు తీర్స్తే మనకు మరుజన్మ ఉండదని భార్యను ఆజ్ఞాపించాడు. భర్త చెప్పిన మాట జవదాడని ఆ గంగాంబిక చిత్తం ప్రభు అని వెంటనే ఆ చీరను విప్పదీసింది. అలా తీస్తూనే ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి ఎలా చీరలు సమర్పించాడో అలా విడదీసినట్లెల్లా, ఒక్కొక్క చీర తీసినట్లెల్లా ఆమె శరీరం మీద మరొక చీర ప్రత్యక్షమవుతూ ఉంది. కానీ ఆ పట్టు చీర మాత్రం బయటికి రాలేదు. అలా చీరల కుప్ప పడిపోయింది, రాసి పడిపోయింది. ఇదంతా చూసిన జంగమునికి సిగ్గనిపించింది. ఎంతటి నీచుడను నేను, ఎంతటి దుష్ట కోరికను కోరాను నా యొక్క లంజ కొరకు, నా వేశ్య కోరిక కొరకు నేను ఈ విధంగా చేయడం తగునా అని వాడు తనలో తాను చర్చించుకొని తనకు తానే సిగ్గుపడి తలదించుకొని బసవಣ್ణ పాదాల మీద పడి, గంగాంబిక పాదాల మీద పడి, క్షమింపుము, నేను వేశ్యాలోలుడనై ఆ కన్య యొక్క సుందరి యొక్క మత్తులో పడి అడగరాని కోరిక అడిగాను, క్షమించమని వేడుకొని బయలుదేరబోతూ ఉంటే బసవేశ్వరుడు, హలో ఇలా రా, ఈ చీరల కుప్ప తీసుకో, మూటగట్టుకొని నెత్తిన తీసుకెళ్ళి నీ వేశ్యకు, ఆ లంజకు సమర్పించుకో. ఏమిటి నీ ప్రవర్తన? మానవ జన్మ అతి పవిత్రమైనది. ఆ పరమశివుడు ఇచ్చిన ఈ శరీరం పరమశివునికే అంకితం చేయాలి. శివభక్తి అంటే ఇలా ఉంటుంది. కానీ ఇలా మనసులో ఒకటి, బయటికొకటి. నీ వేషం చూస్తే గొప్ప జంగమ దేవరలా కనిపిస్తున్నావు, కానీ నీ మనసులో ఒక దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, అవినీతిపరుడు, నీతి రీతి జాతి తెలియనటువంటి దుర్మార్గుడైన రాక్షసుడున్నాడు. ముందు వాడిని తొలగించుకో, శివతత్వాన్ని తెలుసుకో,
శివధర్మాన్ని తెలుసుకో. నేటి నుండి నీలో మార్పు రావాలి. భక్తి తత్పరునిగా నీవు పేరు కాంచాలి అని వానికి చెవిలో పంచాక్షరి మంత్రమును ఉపదేశించి వాని మెడలో లింగధారణ చేసి వాని నిజమైన జంగమ దేవరగా వాణ్ణి తీర్చిదిద్దుతాడు బసవేశ్వరుల వారు. ఇలాంటి మహిమలు ఎన్నెన్నో ఈరోజు మచ్చుకు ఒక్కటి. అంటే బసవన్నను ఆ రోజుల్లో పరీక్షించడానికి దుర్మార్గులు ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారో అర్థం చేసుకోండి. కానీ నిజమైన శివ భక్తి తత్పరుడు కాయకమే కైలాసమని, దేహమే దేవాలయమని, ఆత్మయే శివాలయం గర్భాలయమని నమ్మినటువంటి బసవేశ్వరుల వారిని మోసం చేయడం ఎవరికీ తరం కాదు. అలాంటి బసవేశ్వరుని చరిత్రలో ఎన్నో మహిమలున్నాయి. ముందు ఇంకా కొన్ని విశేషమైనటువంటి మహిమలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో బసవలింగాయ నమః. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీకు నా వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి, లేదు ఒక షేర్ చేయండి, లేదు ఒక కామెంట్ చేయండి. శుభం భూయాత్. ఓం నమః శివాయ.